రైట్ నమస్తే వెల్కమ్ టు యోయోటివి. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో అయితే ఉన్నాం. అయితే ఈరోజు ధర్నా చౌక్లో ఆశా వర్కర్లందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ సభ పెట్టడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి లేదు, ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఒకటే, వాళ్ళకి 18,000 కనీస వేతనం పెంచాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి చాలా మంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా మాట్లాడుతున్నాం. అమ్మ నమస్తే, ఎక్కడ నుండి వచ్చారు మీరు? నేను ఎంఎస్ నుంచి వచ్చినాను, దుర్గాబాయ్, ఇక్కడ హైదరాబాద్ జిల్లా నాది. సో ఏంటి మరి ఈరోజు ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? మీ డిమాండ్స్ ఏంటి? మాకు 18,000 జీతం ఫిక్స్డ్ కావాలి. మొత్తం ఏ పనికి తగ్గ పారితోషికాలు ఇస్తున్నారు. 20 ఏళ్ళ నుండి చేస్తున్నాం. కొంతమంది రిటైర్డ్ అయ్యేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు కాలు చెయ్యి పని చేయట్లేదు, వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతున్నాం. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. వేరే దగ్గర చేసినట్టు ఇప్పుడు ఒక ప్రైవేట్లో చేసినా కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఉంది, కానీ 20 ఏళ్ళ నుండి చేస్తున్నాం కానీ మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఇప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినారు, చాలా ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కూర్చోవాలంటే కనీసం పింఛన్ కూడా లేదు కదా, రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా లేదు. దాని గురించి గవర్నమెంట్ పింఛన్ కాదు, మాకు అది లేనే లేదు. అది ఈఎస్ఐ పిఎఫ్ అసలు లేనే లేదు. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తాను. మాకు పనికి తగ్గ పారితోషికం 5 ఏఎన్సీలు ఉంటేనే, 5 ఏఎన్సీలు ఉండాలి, గవర్నమెంట్ డెలివరీలు ఉండాలి, వ్యాక్సినేషన్ ఉండాలా, లెప్రసీ సర్వే చేయాలా, మేమే డోర్ టు డోర్ సర్వే చేయాలా, చిన్న పనున్నా మీతోనే చేపించుకుంటాం, ఎలక్షన్ డ్యూటీ మేమే చేయాలా, మొన్న సర్వే కూడా మేమే చేసినాం, అన్ని మేమే చేయాలా. కానీ దానికి జీతాలు కూడా మాకు ఫిక్స్డ్ జీతం కావాలి, 18,000 జీతం కావాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు మీ ప్రాధాన్యత కల్పిస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పారు కదా, మరి ఎవరు పట్టించుకోవట్లేదు? ఎవరు అసలు ఆశ అంటేనే ఎవరు మా పేరు కూడా ఎత్తట్లేదు. ఎక్కడ అసెంబ్లీ కానీ ఎక్కడ కానీ మా పేరు ఎత్తట్లేదు. కానీ ఒక చిన్న పని కావాలంటే ఆశ కావాలా, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఆశనే కావాలా. కానీ వేరే పనికి తగ్గ పారితోషికం టైంలో కానీ ఏదైనా అవ్వాలన్నా మీతోనే పని కావాలన్నా కూడా చిన్న స్థాయి నుంచి ఆశ కావాలా. ఆశ లేనిది అసలు పనే కాదు. ఆఫీసర్లే అంటారు ఆశ లేని పని కాదమ్మా, ఆశతోనే పని అవుతుంది. కానీ మమ్మల్ని ఎవరిని గుర్తించట్లేదు. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఒక్కరోజు కాదు. అదే ప్రైవేట్లో చేస్తే ఇప్పుడు మాకు 5-6 లక్షలు వస్తుండే. ఈఎస్ఐ పిఎఫ్ తీసుకుంటే 5-6 లక్షలు వస్తుండే. మాకు చేతగానప్పుడు అది మాకు ఉపయోగపడుతుండే కదా. ఇప్పుడు ఇలా ఇంత షాకిర్ చేసినా కూడా మాకేం ఉపయోగం లేదు కదా. రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, ఉద్యోగ భద్రత లేదు. మాకేమైనా రోగం వస్తే కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఖర్చు పెట్టుకునే స్తోమత కూడా లేదు. అంత తక్కువ ఈ చిన్న స్థాయి నుండే ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. దాని గురించి మాకు ఉద్యోగ భద్రత. రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు, అటు కొండా సురేఖ గానీ, ఇటు సీతక్క గారు కలిసారా మరి ఎవరినైనా? ఎవ్వరు మా గురించి ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళే లేరు. ఎలక్షన్ల ముందు అన్నారు కదా మీ అందరు, ఎలక్షన్ల ముందు పట్టించుకున్నారు, ఇప్పుడైతే ఎవరు పట్టించుకోవట్లేదు. లేదు, మమ్మల్ని ఓట్లేయండి మిమ్మల్ని మేము చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదు. ఎలక్షన్ ముందు ఇట్లా టెంట్లు వేసుకున్నప్పుడు టెంట్ల దగ్గరకు వచ్చి కూడా మద్దతు తెలిపిండ్రు. కానీ అప్పుడు గద్ద మీద ఎక్కే వరకే, గద్ద మీద ఎక్కినాక అంతే, వేరే మాట ఉంది. అసలు రేవంత్ రెడ్డి కూడా మా గురించి ఇంతవరకు ఒక ఆశ అని కూడా పేరు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ వాడట్లేదు. అంతకుముందేమో అవి చేస్తాం ఇవి చేస్తాం ప్రాధాన్యత ఇస్తా ఆశా వర్కర్లకు అని చెప్పేసి అని అన్నారు. అవును, కానీ ఏమి చెప్పినాయని ఏం లేదు. ఏ పథకాలు ఇవన్నీ 9,000 జీతం ఇస్తున్నాం కదా, దాంట్లోనే చేయాలి మీరు. మొత్తం సర్వే, మొత్తం ఏ సర్వే వచ్చినా మేమే చేయాలా. ఏం చెప్తావు, డిమాండ్స్ ఏంటి, ఏం చేస్తే బాగుంటది అంటారు? జీతం కావాలా, ఈఎస్ఐ పిఎఫ్ కావాలా, రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలా, పెన్షన్ కావాలా. వాళ్ళు ఏజీ వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళ నుండి చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు? అవునా కదా? ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. మరి సెంటర్ గవర్నమెంట్ అంటాడు, మరి సెంటర్లో పోయి మేము చేస్తలేం కదా. ఇక్కడ చేస్తున్నాం కదా, మీది మాది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది, ఆ స్కీమ్ ఈ స్కీమ్ అంటే ఆ స్కీమ్ లో పోయి పని చేయట్లేదు కదా మేము. కరోనా వచ్చినప్పుడు ముందు మీతో సర్వేలు చేయించుకున్నారు, అప్పుడు అట్లా సెంట్రల్ అని అన్నారా? మరి ఏమనలేదు, అవన్నీ ఏమనలేదు, అవేమనలేదు. కరోనా వచ్చి మా పిల్లల్ని వదిలేసి, భర్తలను వదిలేసి మేము రోడ్ల మీద పడి తిరిగినాం. బస్సులు లేవు, బస్సు సౌకర్యం లేదు తెలుసా. నడుచుకుంటా పోయినాం కొన్ని మైళ్ళ దూరంలో. మా ఇంట్లో అందరికి వచ్చింది తెలుసా కరోనా. ఏం చెప్తారు మరి ఏంది ప్రజాపాలనలో మరి మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? న్యాయం జరగాలనే భావిస్తాం. న్యాయం జరగకుంటే మేము మాత్రం అన్ని పనులు బంద్ చేసి ధర్నాకు దిగుతాం.